వందనాలండి. ఈరోజు డిసెంబర్ 15. సిద్ధపడుట, భాగస్వాములగుట, పాల్గొనుట గురించి మాట్లాడదాం. సువార్తలలో క్రిస్మస్ సన్నివేశాలలో దేవదూతలు వచ్చి మెస్సయ్య జననం గురించి ప్రకటించారు. మొదటిగా జకర్యాకు యేసయ్య మార్గం సిద్ధపరచుటకై రాబోయే అతని కుమారుడైన బాప్తిస్మిచ్చు యోహాన్ను గురించి చెప్పారు. రెండవదిగా యేసు శరీరధారణలో భాగస్వామి అగుటకై కన్య మరియను పిలిచారు. మూడవదిగా శుభవార్త ప్రకటించడంలో పాల్గొనుటకు గొర్రెల కాపర్లను పిలుచుట మనం గమనించవచ్చు. ఈ సన్నివేశాలలో అన్ని రకాల వారు, అన్ని వయసుల వారు పాల్గొన్నారు. జకర్యా యాజక వంశానికి చెందిన వృద్ధుడు, మరియ ఒక చిన్న పల్లెటూరుకి చెందిన పేద బాలిక. గొర్రెల కాపర్లు అణిచివేయబడిన జాతికి చెందినవారు. సంఘంలో అత్యల్ప స్థానంలో ఉన్నవారు గొర్రెల కాపర్లు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి దేవుడు అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో అన్ని స్థాయిల వారిని తన ప్రణాళికలో వాడుకున్నాడు. లూకా 1:17లో జకర్యాతో దూత అతనికి పుట్టబోయే కుమారుని గురించి ఈ విధంగా చెప్పాడు. అతడు తండ్రుల హృదయంలోని పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందమును కలుగును. పాత నిబంధనలోని ప్రవక్తల పాత్ర పోషించుటకై యోహాను వచ్చాడు. మారుమనసు పొంది పాపం విడిచి దేవుని తట్టు తిరగమని చెప్పేదానికి ఆయన వచ్చాడు. యోహాన్ను ఏలియాతో పోల్చుతారు. అతనిలాగానే ఇతను కూడా అధిపతులను, అంటే చెడ్డ మార్గంలో పోయే వాళ్ళను ఎదిరించి హెచ్చరించేవాడు. దేవుడే అతన్ని పంపాడు. లూకా 1:31లో మరియతో దూత, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అన్నాడు. దేవుని ప్రణాళికలో భాగస్వామి అగుటకు పిలుపది. మానవాళి రక్షణార్థము యేసయ్య శరీరధారణ అవసరమైంది కాబట్టి దేవుడు మరియ గర్భాన్ని ఉపయోగించుకొని మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. మరియ భక్తి దీనత్వంను బట్టి ఆమెను దేవుడు ఎన్నుకొన్నాడు. మరియపై దేవుడు కుమ్మరించిన కృప ఆమెను చాలా శ్రమల నుండి తీసుకెళ్తుంది. తోటి వారితో అవమానము పొందడము, కాబోయే భర్త ఒకవేళ ఆమెను వదిలిపెట్టచ్చు, పుట్టబోయే బిడ్డను తృణీకరించి చంపేయచ్చు. అయినా ఆమెకు పుట్టబోయే బిడ్డ ద్వారా ప్రపంచానికి నిరీక్షణ వస్తుంది. ఆమె భాగస్వామ్యము, విధేయత దేవుని ప్రణాళికలో భాగం. మానవాళికి రక్షణ కావాలంటే యేసయ్య ఈ లోకానికి కన్యక గర్భాన రావాలి. ఇవన్నీ దేవుడు ప్రణాళికలో ఉన్నాయి, ఒక్కొక్కరిని ఎన్నుకున్నాడు. లూకా 2:15లో దూత గొర్రెల కాపర్లకు శుభవార్త అందించి వెళ్ళిపోయిన వెంటనే జరిగిన ఈ కార్యంను ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతం రండని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి చూశారు. వారు వెళ్ళి శిశువుని ఆరాధించి సాక్షులుగా నిలిచి చూచిన వాటిని, విన్న వాటిని ప్రకటించారు. ఈనాడు ఈ క్రిస్మస్ సందర్భంగా మనకు దేవుడు గుర్తు చేస్తున్న బాధ్యత ఏంటి అంటే, మొదటి రాకడ అయిపోయింది, రెండవ రాకడ త్వరలో ఉంది. అందరినీ సిద్ధపరచాలి. స్వార్థ ప్రకటించుటలో భాగస్వాములై మనం కూడా పాల్గొనాలి. ఇది దేవుడి చిత్తం. ప్రార్థన చేసుకుందాం. దయామైడా, మీ చిత్త ప్రకారము తండ్రి, మేము కూడా స్వార్థ ప్రకటించడంలో భాగస్వాములు అయ్యేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. God bless you.